హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యానం గురించి అవగాహన కల్పించి మనందరి జీవితాల్లో వెలిగినిపినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన యొక్క జీవిత చరిత్ర, నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, పిరమిడ్ ఎలా స్థాపించారు, జనాల్లోకి ఈ ధ్యానాన్ని ఎలా తీసుకువచ్చారు, కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఈ పత్రిజీ గారు ఎక్కడ పుట్టారు? ఒక ఫెర్టిలైజర్ కంపెనీలో అసిస్టెంట్ సేల్స్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి ఈ పత్రిజీ గారు ధ్యాన గురువుగా ఎలా మారారు, ఆ విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. పత్రిజీ గారు అసలు పేరు సుభాష్ పత్రి గారండి. నిజామాబాద్ జిల్లాలో బోధనలో పుట్టారు. అతను బోధనలోని శంకర్ నగర్ స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు పూర్తి చేశారు. తర్వాత ప్రభుత్వ హై స్కూల్లో ప్రైమరీ వరకు చదివారు. ఆ తర్వాత కుటుంబం హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. తర్వాత ఇంటర్లో బైపీసీ వరకు చదివారు. ఇంటర్ చదువుతున్నటువంటి సమయంలో 1963లో ఇండియన్ ఫిలాసఫీపై డాక్టర్ ఎస్ రాధాకృష్ణ గారు రాసినటువంటి పుస్తకాలు చదివి ప్రభావితం అయ్యారు. సికింద్రాబాద్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పిఎస్సిలో చేరారు. 1964లో సుభాష్ పత్రి గారి తమ్ముడు అరవింద్ అనారోగ్యంతో చనిపోవడంతో కొన్నాళ్ళు చదువుకి బ్రేక్ ఇచ్చారు. 1966లో రాజేంద్ర నగర్, అప్పట్లో ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరి పిఎస్సితో పాటు పీజీ కూడా పూర్తి చేశారు. స్థానికంగా కొన్నాళ్ళు చిన్న ఉద్యోగం చేసిన తర్వాత 1974లో సిరిగిరి స్వర్ణమాలతోటి వివాహం జరిగింది. తరువాత 1975లో కొరమాండల్ ఫెర్టిలైజర్ కంపెనీలో అసిస్టెంట్ సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్ గా కర్నూలులో ఉద్యోగంలో చేరారు. అప్పుడే పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ పాద పినికిపాని వద్ద సంగీతం, వేణుగానం రెండూ నేర్చుకున్నారు. 1977లో సెక్చువల్ లైఫ్ పైన ఒక సాధన ప్రారంభించారు. ఆ క్రమంలోనే రామా చిన్నారెడ్డి గారు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయనతో ధ్యానం సంబంధించి ఎక్కువగా చర్చిస్తూ ఉండేవాళ్ళు మన పత్రిజీ గారు. 1978లో పెద్ద కుమార్తె పరిణతి జన్మించింది. 1979 నాటికి ధ్యానంపై మంచి పట్టు సాధించడమే కాకుండా పలువురికి ధ్యానం నేర్పించేవారు. 1981 జనవరి 1న పత్రిజీ గారి లైఫ్లో కీలకమైన సంఘటన జరిగింది. ఆధ్యాత్మిక గురువు అయినటువంటి సదానంద యోగితో సమావేశం జరిగిన తర్వాత ఆయన చెప్పిన బోధనలు పత్రిజీ గారిని మరింత ప్రభావితం చేశాయి. 1982లో రెండవ కుమార్తె పరిమళ పుట్టారు. తరువాత 1984లో తెలంగాణ డిస్టిక్ ఇన్ఛార్జిగా పదోన్నతి లభించింది మన పత్రిజీ గారికి. అప్పటికే కుటుంబ సభ్యులు వాటి సమస్యల వల్ల ఆయన ధ్యానాన్ని అందరూ కూడా కుటుంబం మొత్తం కూడా ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు. పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటు ఉన్నటువంటి మన పత్రిజీ గారు ఒకసారి సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్ పుస్తకం చదివారు. ఆ పుస్తకం తన లైఫ్ని చాలా మార్చిందని మన పత్రిజీ గారే ఎన్నో ఇంటర్వ్యూలో మనకి చెప్పేవారు. అయితే ఈ పత్రిజీ గారు ఈ పుస్తకం చదివిన తర్వాత సొంతంగా అట్టముక్కలతో ఇంట్లోనే 52 కేజీ డిగ్రీల కోణం ఉండేలా ఒక పిరమిడ్ని తయారు చేసి పైన క్రిస్టల్ పెట్టారని ఆయనే చెప్పారు. ప్రయోగం చేసి దానికోసం ఒక కొన్ని కూరగాయలు తీసుకొచ్చి, కొన్ని కూరగాయలేమో పిరమిడ్లో ఉంచారు, కొన్ని కూరగాయలేమో బయట ఉంచారనమాట. 2 రోజుల తర్వాత చూస్తే పిరమిడ్లో ఉన్న కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉండటం గమనించారు. బయట ఉన్న కూరగాయలు పాడయ్యే స్థితికి వచ్చాయి. దీంతో తనకు పిరమిడ్ సైన్స్ పై బాగా నమ్మకం ఏర్పడింది. ఆ విషయం ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత 1990లో పిరమిడ్ ఫిలాసఫీపై అధ్యయనం చేశారు. తర్వాత కాస్మెటిక్ సంబంధించిన అంశాలపై పట్టు సాధించారు. 1991లో కర్నూలులో భీమిరెడ్డి సహకారంతో పిరమిడ్ ధ్యానం ఏర్పాటు చేశారు. అలా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏర్పడింది. 300 మంది ధ్యానం చేసేలా దాన్ని ఏర్పాటు చేశారు. సానుకూల ఫలితాలు రావడంతో ధ్యానం చేసేవారి ఆరోగ్యం కూడా బాగుండటంతో మంచి ఆదరణ లభించింది. దీంతో విస్తృతం చేశారు మన పత్రిజీ గారు. ధ్యానం గురించి విస్తృతం చేయడం ప్రారంభించారు. ఒకసారి ఆయన ఇంట్లో పత్రిజీ గారికి భార్య స్వర్ణమాల గారు ఉన్నారు కదా, కరెంటు పోతే చీకట్లో వంట చేసే పరిస్థితిలో చేతి మీద వేడివేడి నూనె పడింది. బొబ్బలు వచ్చి విపరీతమైన మంట తట్టుకోలేకపోతూ విలవిల్లాడిపోతూ ఉన్నారు స్వర్ణమాల గారు. అయితే కాస్మిక్ ఎనర్జీపై అవగాహన ఉండటంతో అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న పిరమిడ్ కింద చేయి పెట్టారంట. 5-6 నిమిషాల తర్వాత చూస్తే స్వర్ణమాల గారికి మంట తగ్గిపోయి పిరమిడ్ లోపల ఉన్నటువంటి చెయ్యి చల్లగా మారటం గమనించారు. గాయం ఉన్నా కానీ మంట తగ్గింది. దాంతో స్వర్ణమాల గారికే పిరమిడ్ ధ్యానం పైన నమ్మకం కలిగిందని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ధ్యానాన్ని అవగాహన కల్పించే విధంగా ఎక్కువ సమావేశాలు నిర్వహించాలని అని మన పత్రిజీ గారు నిర్ణయించుకున్నారు.
మరి దీనికేమో ఉద్యోగం ఉంది కదా, అడ్డొచ్చేలా ఉంది. అందుకే 1992లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అసలు ఆయనకి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. 2012లో రంగారెడ్డి జిల్లా కర్తాల మండలంలో అమ్మాసపల్లి శివార్లో ప్రపంచంలోనే అతిపెద్ద కైలాసపురి మహేశ్వర పిరమిడ్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్లో ధ్యాన చక్రాలను ఏర్పాటు చేసేవాళ్ళు. అసలు ధ్యాన చక్రాలు అంటే ఏంటో తెలుసా? దేశ విదేశాల్లోని ధ్యానులంతా కలిసి ఒకే చోట ధ్యానం నిర్వహించే కార్యక్రమాన్నే ధ్యాన మహాచక్రాలు అంటారు. ఈ నిర్మాణం అయిన తర్వాత సుభాష్ పత్రిజీ గారిని బ్రహ్మర్షి అని పిలుస్తున్నారు. ధ్యానంపై అవగాహన కలిగించేందుకు మాస్టర్లు కూడా చాలా మంది ఉంటారు అక్కడ. అయితే పిరమిడ్ కాస్మోటిక్ అడుగులు ఎంతో తెలుసా? అక్కడ పిరమిడ్ నిర్మాణం చేసింది 32,400 చదరపు విస్తీర్ణం అడుగులు అనమాట. 32,400 అడుగుల చదరపు విస్తీర్ణం. అలాగే 133.6 మీటర్ల ఎత్తు, 6,000కు పైగా ఒకేసారి ధ్యానం చేసే వీలుగా బండరాళ్లు ఇనుముతో నిర్మించారు. పిరమిడ్కి నలువైపులా కూడా పచ్చని చెట్లు ఉండేలా నిర్మించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఈ నిర్మాణానికి చోటు దక్కింది. అంత వైభవంగా కట్టారు. పిరమిడ్లో ధ్యానం చేస్తే ప్రాణశక్తి 3 రెట్లు అధికంగా శరీరంలో ప్రవహిస్తుంది అని ధ్యానులు ఇప్పటికీ నమ్ముతున్నారు. పిరమిడ్ ధ్యానానికి నార్మల్ ధ్యానానికి చాలా తేడా ఉంది. పిరమిడ్ కింద చేసేటటువంటి ధ్యానానికి, మనం బయట నార్మల్గా చేసేటటువంటి ధ్యానానికి చాలా తేడా ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మన బ్రహ్మర్షి గురూజీ గారు. సుభాష్ పత్రిజీ గారి ధ్యానం గురించి 60కి పైగా పుస్తకాలు రాశారు. ఎన్నో ఆడియోలు రిలీజ్ చేశారు. ఇక మంచి మనుషులు అన్నాక విమర్శలు కూడా వస్తుంటాయి కదండి. బ్రహ్మర్షి గురూజీ గారికి కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. కర్తాల్లో భూములు ఆక్రమించారని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పిరమిడ్ నిర్మాణంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, ఎకరాల భూమిని కబ్జా చేశారని ఎన్నో వచ్చాయి. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి తెలుసా? 2013లో. అలాంటి ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ మనందరి జీవితాల్లో ప్రపంచవ్యాప్తంగా వెలుగునిప్పినటువంటి మహామూర్తి మన డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఆయనకి మరొక్కసారి జన్మదిన వేడుకలు తెలుపుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. అందరూ కూడా ధ్యానాన్ని విడవద్దు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ధ్యానం చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.